ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు శిల్పా చక్రపాణి రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ మీరు 175కి 175 అంటున్నారు, అధికారంలోకి మేమే వస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈ విషయాన్ని మీరు ఎలా స్పందిస్తారు? ప్రతివాడు పోటీలో ఉండేవాడు, ప్రతివాడు కేకలు వేయడం మామూలు. అది చూస్తూ ఉన్నాం. ఎవడైనా పందెంలోకి వచ్చినప్పుడు గెలుస్తామనే ఆశతో ప్రతి వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. మా చేతనైతే మీరు ఒంటరిగా పోరాటానికి రండి, ఒంటరిగా పోటీ చేస్తామని మాకు రెడీగా అన్నాం మేము. మీరు చేతగానే ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయడానికి. ఆ ప్రజలకు తెలిసిపోతూ ఉంది అక్కడే ఇంతమంది ఎందుకు ఏకమవుతా ఉన్నారు బలవంతుడు కాకపోతే. 175 ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. పోయినసారి 151 కాదు 175కు 175 ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం ఎమ్మెల్యేలు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా 25కి 25 గెలవబోతా ఉన్నాం. వైనాథ్ పులివెందుల జగన్ గారిని ఓడిస్తామంటున్నారు. వాళ్ళదేమైతే ముందు అది చూసుకోమను. ఇప్పుడు ఆయన కుప్పను చూసుకోమని పోయి కుప్పలు తెప్పలుగా జనాలు వస్తున్నారు. కుప్పను చూసుకోమని ఆయన పులివెందులు ఏం చూస్తాడు? పులివెందుల్లో కొట్టాడు మగోడే పుట్టలేంగా ఎవరు. రేపు వాళ్ళ భార్య పోటీ చేస్తానంటుంది, దానికి సమాధానం చెప్పు. ఆయనకి ఎందుకు ఏజ్ వచ్చింది నేను నిలబడతా అంటుంది. మళ్ళీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధమంటూ పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి ప్రజలు చైతన్యపరుస్తారు. అటువైపు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి మేమే వస్తాం, సీఎం నేనే అంటున్నారు. మరి ఎట్లా ఇది? మరి గత 5 ఏళ్ళు ఆయన మన ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు సడన్గా ఓటుకు నోటు కేసులో ఆయన ఇక్కడికి వచ్చేసి అర్ధాంతరంగా ఆ 5 ఏళ్ళు ఆయన ఏం చేశారో చెప్పానండి. మా నాయకుడు సీఎం అయిన తర్వాత ఈ 5 ఏళ్ళలో మేమేం చేసాము, మాకు చాలా పాండమిక్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదురయ్యాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అంటే వరల్డ్ వైడ్గా వచ్చాయి. బట్ బైఫ్రికేట్ అయిపోయిన తర్వాత మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి మెడికల్గా యాజ్ ఆన్ స్టేజ్ విడిపోయిన తర్వాత మనకున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మన స్టేట్లో, అప్పుడున్న కండిషన్స్ ఏంటి, ఇప్పుడున్న కండిషన్స్ ఏంటి అనేది వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పానండి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు మా నాయకుడు. అందుకు 19 కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా 2.5 ఏళ్ళలో కన్స్ట్రక్షన్ చేశారు తప్ప తాత్కాలికంగా ఎవరికి రెంటల్ బేస్ మీద అగ్రిమెంట్ చేసుకొని అందులో కమిషన్ కోసం రెంటల్ బిల్డింగ్లుగా హాస్పిటల్స్ కట్టలేదు. ఎక్కడ అటు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు మొత్తం మాకున్న మా రాష్ట్ర పరిధి ఎంతవరకు అయితే ఉన్నాయో పరిధి మొత్తంలో 19 హాస్పిటల్స్ కట్టడం అనేది వితిన్ ద 2.5 సంవత్సరాల్లో చూపించడం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలేని పని. ఆయన మరి 40 years ఇండస్ట్రీలో మేము అన్నిటికీ మేమే నెక్స్ట్ సీఎం అని చెబుతున్నాడు కదా. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ లేదు అన్న వ్యక్తికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్కి వ్యత్యాసం మీరు గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తుంది, పట్టణాల్లోకి వెళ్తే కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలోకి ఈరోజు ఉన్న ఈ అమరావతిలో ఏం చేశారు అనేది మీరు చూస్తే ఆ రోజు విజయవాడలో ఆయన ఏం చేశాడు, మా నాయకుడు వచ్చిన తర్వాత విజయవాడని ఏ విధంగా డెవలప్ చేశారనేది మీ మీడియా వాళ్ళు మీరు చూస్తే వాస్తవాలు మీరు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే 175 అని జగన్ గారు అంటున్నారు, వైసీపీ కార్యకర్త అందరూ అనాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటుందంటే పులివెందులనే జగన్ ఓడగొడతామంటుంది. పోనీ ఆయన కుప్పం సీటు చూసుకోమనండి, మా పులివెందులు చూసేందుకు. మేమేమంటున్నాం, మా నాయకుడు కుప్పం పులివెందులు అని చెప్పలే మాకు. నేను కుప్పంలో ఆయన ఓడిస్తాను, నన్ను పులివెందులో ఓడించండి, మీరు అందరూ కలిసి రండి అని అంటలే. అటు ఇచ్చాపురం నుంచి ఇటేమో కుప్పం వరకు ఒకే స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఉండే లీడర్స్ అని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ చైర్మన్లు కానీ అలాగే మా కార్యకర్తలు కానీ ఈరోజు మేము ఒక వ్యవస్థను పెట్టుకున్నాం, వాలంటరీ వ్యవస్థ అనేది. ఆ వాలంటరీ వ్యవస్థ ఎవరిది? మా కార్యకర్తల్లో మెంబరే కదా. ఆయనేమి కుప్పం నుంచో లేకపోతే కడప నుంచో పంపించి మా గ్రామాల్లోకి బెదిరించి మమ్మల్ని ఏమి ఓట్లు వేయించలేదుగా. గత 19లో ఈ క్యాడర్స్ ఏమీ లేవు, ఈ వ్యవస్థలు ఏమీ లేవు. ఈరోజు మా నాయకుడు మా తాలూకా విధి విధానాలన్నీ కూడా చేసి చూపించాడు. ఆయన 3640 కిలోమీటర్లు ఆయన జర్నీ చేసి ఏ స్థాయి వాడు ఎలా బతుకుతున్నాడు, ఇన్నాళ్ళు చేసిన 40 years ఇండస్ట్రీ అనే చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలు ఎలా చేశారు, అలాగని వాళ్ళ నాన్నగారిని చూశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, రాజశేఖర రెడ్డి నేను చెప్పినవి కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు, రాజశేఖర్ కొనసాగించాడు. ఎందుకంటే ఈయనకి పైరువాళ్ళు చేయడం అలవాటండి. ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన విధి విధానాలు ఏంటి, బీసీలని ప్రథమ స్థానం ఇవ్వాలన్నారు. మా నాయకుడు కష్టపడి వచ్చాడు. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆ పనిచేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారిని గుర్తుపెట్టుకొని బీసీలకి జైహో బీసీ అని చెప్పి మేము బస్సు యాత్ర చేసిన తర్వాత అన్ని స్థాయి వర్గాలను తీసుకొచ్చి ఒక స్థాయిని తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు డెవలప్మెంట్ ఏంటి, పార్టీ తాలూకా మార్క్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఏంటి చూపించారు ఆయన. అలా చూపించారు కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ లేదు అంటున్నారు. మరి మనకున్న హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదా? మరి నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ కాదా?
పౌష్టికాహారంలో ప్రెగ్నెంట్ లేడీస్కి తీసుకునేది అది డెవలప్మెంట్ కాదా? మరి పిహెచ్సి సెంటర్స్, విలేజ్ క్లీనింగ్ సెంటర్స్ పెట్టారు, మరి అవి డెవలప్మెంట్ కాదా? మరి మాకేమో ఆరోగ్యశ్రీ మీద 25 లక్షలు ఇది ఇచ్చారే కార్డు, అది మరి డెవలప్మెంట్ కాదా? మరి అవేవి పనికి కావా? సంక్షేమ పథకాలు అని అంటే ఈరోజు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి. అయితే గ్రామ స్థాయి నుంచి ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఆ సంక్షేమ పథకం డైరెక్ట్గా లబ్ధిదారికి చేరుతుందా లేదా అనేది మా నాయకుడి తాలూకు ఉద్దేశం. అది ఖచ్చితంగా చేరింది. ఎవరికి లంచం తీసుకోకుండా, ఎమ్మెల్యే రికమెండేషన్ లేకుండా, ఎంపీ రికమెండేషన్ లేకుండా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా, అర్హతే క్వాలిఫికేషన్. దానికి అంటే క్యాస్ట్ పాలిటిక్స్ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అందరినీ ఎప్పుడు కలుపుకొని ఏంటి లాభం అని చూసుకుంటాడు. ఆయన సొంత లాభం చూసుకుంటాడు తప్ప కలుపుకునే పార్టీలన్నింటినీ లాభం ఒకేలా పంచాలని చూడడు. మా నాయకుడు ఏంటంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఉన్న నాయకులందరికీ ఒకేలాంటి గౌరవం ఇచ్చారు. ఈరోజు మేము అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. సిద్ధం సభలో ఏం చెప్పారు? మీరైనా మేమైనా ఒకటే, మన ఎజెండా 2 బటన్స్, 1 ఎమ్మెల్యేకి, 1 ఎంపీకి ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయాలి. ఫ్యాన్కే ఎందుకు వేయాలి అనేది అంటే మేము చేసాం కాబట్టి ధైర్యంగా మీ ఇంటికి వచ్చి మీ గుమ్మంలో మీ లబ్ధి అందిందా లేదా, ఈ లబ్ధి అందడం కోసం మీరేమైనా లంచం ఇచ్చారా లేదా అని డైరెక్ట్గా ఎమ్మెల్యేని, మా సర్పంచుల్ని, మా ఎంపీటీసీలని, జడ్పీటీసీలని కాలర్ ఎగరేసుకొని మరి ధైర్యంగా ఈరోజు మేము గ్రామాల్లో అడగలుగుతున్నాం. ఆ ధైర్యం వాళ్ళకి ఏమైనా ఉందా చెప్పండి? ఆయన 650 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీనైనా కంటెస్ట్ చేయబోయే ఇప్పుడున్న టీడీపీ లీడర్స్ కానీ, గతంలో పనిచేసే ఎమ్మెల్యేస్, మీ సీనియర్స్ అనేవాళ్ళు కూడా ధైర్యంగా ఎందుకు నియోజకవర్గాల్లోకి రాలేకపోతున్నారు? ఆయన ఎందుకు లాస్ట్ 5 years చేయలేకపోయినాడు? కొన్ని గత 40 ఏళ్ళు వద్దండి, లాస్ట్ 5 years ఆయన ఏం చేశాడో చెప్పానండి. విజయవాడ నుంచి పరిపాలన అమరావతి అని చెప్తున్నాడు కదా ఆయన. అందరినీ భ్రమరావతి చేసి అమరావతిలో కూర్చొని ఆయన స్వలాభం చూసుకున్నాడు తప్ప మా నాయకుడు ఒకటే డెవలప్మెంటే చూసుకున్నాడు. పేదవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, మండలం బాగుంటుంది, జిల్లాలు బాగుంటాయని ఆయన నమ్మాడు. మాకు అది ప్రూవ్ చేసి చూపించాడు ఆయన. అందుకే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ కానీ స్ట్రాంగ్గా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు అంటే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో, జగన్ గారి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవే జగన్ గారిని ఓడిస్తాయి. ఎందుకంటే ఓన్లీ గ్రామ స్థాయిలో మాత్రమే పరిమితమైనవి, సిటీలలో, టౌన్లలో ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు అని వాళ్ళు సిటీల్లో ఉండేవాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఉంటారు సార్. గ్రామాలు స్ట్రాంగ్గా ఉంటే మండలాలు స్ట్రాంగ్గా ఉంటాయి, మండలాలు స్ట్రాంగ్గా ఉంటే జిల్లాలు స్ట్రాంగ్గా ఉంటాయి, జిల్లాలు స్ట్రాంగ్గా ఉంటేనే సిటీలు స్ట్రాంగ్గా ఉంటాయండి. ఏదో 4 లైట్లు పెట్టి అందమైన మేడలు ఉంటే అవి స్ట్రాంగ్ అని కాదండి. ఎప్పుడైనా అది కొలాప్స్ అయిపోద్ది. ఎందుకు సార్ మీరు స్ట్రాంగ్ సిటీలు బాగాలేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా? మన వారధి ఉంది, మనకి ఫ్లడ్ వస్తే ఈ 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఇక్కడే కదా, ఆయన గెస్ట్ హౌస్ అన్నీ ఉన్నాయి. మరి అప్పుడు ఆ కరకట్ట మీద వాళ్ళు ఎందుకండి కట్టలేకపోయినాడు? ఈరోజు ఇంచుమించు ఆ 2 వైపుల నదికి అటువైపు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కరకట్ట వాళ్ళు ఎంత ఎత్తి కట్టారండి. మరి ఇన్నాళ్ళు పాలించిన నాయకులు ఎందుకు చేయలేకపోయినారు ఆ పని? మరి అది పబ్లిక్ ఉపయోగపడేదే కదా. మనం విజయవాడ ఫ్లడ్ వస్తే మొత్తం ఏ స్థాయి వాళ్ళు నిలిపోతారండి? పెద్ద పెద్ద మేడలు ఉండే. మరి ఆయన బిల్డింగే సకాలం మునిగిపోయింది. లోకేష్ ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయినాడు, ఆయన ఖాళీ చేసి పిల్లలతో వెళ్ళిపోయినాడు. మా నాయకుడు ఇక్కడే ఉండి చేశారు. మళ్ళీ ఆ స్థాయి ఎవరికి రాకూడదని చెప్పి ఆ కరకట్ట వాల్ కన్స్ట్రక్షన్ చేశారే. మరి అది ఎందుకంటే ఆయన చేయలేకపోయినారు 40 years ఇండస్ట్రీ అని? మరి ఇంతమైన తెలివైన పవన్ కళ్యాణ్ ఎందుకు చేయించుకోలేకపోయినారు? వాస్తవాలే కదా. మరి అవి కనిపిస్తున్నాయి కదా, అవేం గ్రాఫిక్స్ కాదు కదా. అదేమని రాజమౌళిని తీసుకెళ్ళి సింగపూర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి ఏమేమి సినిమాలు గ్రాఫిక్స్ చూపించలేదు కదా. మీ ముందే కనిపిస్తుంది, విజయవాడ నడివోడ్లో కనిపిస్తుంది. మనం ఎలా వారధి మీదకి వెళ్తే ఆ వాల్ కనిపిస్తుంది, దాని మీద వైసీపీ సింబల్ ఏమి ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ ఏమి ఉండదు. ఆ గోడ చెప్తుంది ఎవరు కట్టారు అనేది. ఇంకేనా వాస్తవం? అధికారంలోకి వైసీపీ వస్తుంది, జగన్ గారు సీఎం అవుతుంది అంటారు. థ్యాంక్ యూ.